ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు మహోన్నతుడు అయిన మా తండ్రి, మరొకసారి మరలా మీ పాదపీఠం దగ్గరకు రావడానికి మీరు మా పట్ల చేసిన మేలులన్నిటి కొరకు స్తోత్రాలు తండ్రి. అని మిమ్మల్ని స్తుతిస్తూ, మిమ్మల్ని ఘనపరుస్తూ, మిమ్మల్ని ఆరాధిస్తూ బ్రతకడానికి నా పట్ల మా పట్ల ఎన్నో మేలులు చేశారు నా తండ్రి. మరి ప్రార్థనా కూడిక ద్వారా మరింతగా మీకు మహిమకరంగా బ్రతికే ధన్యతను మీరు మాకు దయచేయమని కోరుతూ క్రీస్తు యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. 400 యాంప్ కూడా ఆన్ చేయి, కరెంట్ పోతే వెంటనే కట్టే. మంచిది. వారం వారం మనందరము కలిసి కొన్ని సంగతులు మనం నేర్చుకుంటున్నాం. దైవికంగా మనకున్నటువంటి అనుభవాలలో భాగంగా ప్రార్థనా కూడిక ద్వారా దైవ సంబంధంగా మనము ఏ విధంగా ఎదగాలో, ఏ విధంగా తెలుసుకోవాలో, ఎవరి కొరకు మనం ప్రార్థించాలో, ఈ విషయాలన్నీ మనం నేర్చుకుంటూ వచ్చాం. ఈరోజు కూడా మరొక విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. కొలసీ పత్రిక 4వ అధ్యాయం 2 నుండి 4 వచన భాగాలను చదువుకుందాం. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండుడి. మరియు నేను బంధకములలో ఉంచబడుటకు కారణమైన క్రీస్తు మర్మమును గూర్చి నేను బోధింపవలసిన విధముగానే ఆ మర్మమును వెల్లడిపరుచున్నట్లు వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయము దేవుడు దయచేయవలనని మా కొరకు ప్రార్థించుడి. ఈ విషయాన్ని జ్ఞాపకం చేయడానికి గల కారణం ఏంటంటే, సర్వసాధారణంగా మన కుటుంబాల కొరకు, మన ఆరోగ్యాల కొరకు, మన చుట్టూ ఉన్న వారి కొరకు కూడా మనం ప్రార్థిస్తూ ఉంటాం, ప్రార్థన చేయాలి కూడా. అయితే దేవుని యొక్క వాక్యమును బోధించువారు, ప్రత్యేకించి దైవ సంబంధంగా ఒక విశ్వాసిని తీర్చిదిద్ది వారిని దేవుని వైపు మళ్లించడానికి అనుదినము కృషి చేస్తున్నటువంటి దేవుని సేవకులకు కొరకు కూడా మనమందరం ప్రార్థించాలి. ఎవరి కొరకు? దేవుని సేవకుల కొరకు. చెప్పండి నోరు తెరిచి. అంటే మనందరము ఒకరినొకరు ప్రార్థించుకోమని దేవుడు చెప్పాడు. ఒకరినొకరు ప్రార్థించుకున్నటలో ప్రత్యేకించి సేవకుల గురించి కూడా ప్రార్థించాలి. ఎంతమంది ప్రతిరోజు సేవకుల కొరకు ప్రార్థన చేస్తారు? సేవకులందరి కొరకు, మీ సేవకుడే కాదు, అందరి సేవకుల కొరకు ప్రార్థించాలి. ఎందుకు వారి కొరకు ప్రార్థించాలి? దేని కొరకు ప్రార్థించాలంటే, ఒక సంఘానికి కాపరిగా, ఒక సేవకునిగా, ఒక ఆత్మీయత కలిగినటువంటి తండ్రిగా అన్ని విషయాలలో కూడా సంఘ సహవాసమును క్రీస్తు కొరకు పెంచడానికి, ప్రార్థించడానికి, పనిచేయడానికి అన్ని విషయాల్లో కూడా సేవకుడు ప్రయాసపడతాడు. ఎక్కడో అక్కడక్కడ కొంతమంది కాస్త లోక సంబంధంగా ఆలోచిస్తూ వారి వారి సంగతుల మధ్య వారు స్వార్థాన్ని కోరుకొని సంఘము ద్వారా ఎంతో కొంత సంపాదించుకుని ఆ సంఘాన్ని విడిచిపెట్టి మరలా మరొక సంఘం దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా ఏమైనా దొరికితే అక్కడ కూడా సంపాదించుకుని వెళ్ళేవాళ్ళు చాలామంది ఉన్నారు. నేను వారి గురించి మాట్లాడలేదు, కానీ ఒకవేళ అలాంటి వారి గురించి మాట్లాడాల్సి వస్తే వారిని గురించి కూడా ప్రార్థించాలి. ప్రభువా, వారు సరైనటువంటి రీతిలో ఉండులాగున దైవ సంబంధమైన మంచి విషయాలు చెప్పగలిగేటట్టుగా కనికరించండి అని వారి కొరకు కూడా మనము ప్రార్థించాలి. ఇక దేవుని యొక్క వాక్యాన్ని బట్టి ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారే దాని యందు మెలకువగా ఉండండి. ఎందుకు అనంటే, మరియు నేను బంధకములలో ఉంచబడుటకు కారణమైన క్రీస్తు మర్మమును గూర్చి అన్నాడు. క్రీస్తు మర్మము అనంటే దేవుని యొక్క సువార్త ఒక మర్మము అని లేఖనాల్లో చెప్తున్నాడు. క్రీస్తే ఒక మర్మము అంటే, మర్మం అంటే ఎవరికి అర్థం కానిది, రహస్యమైనది.
అలాంటి రహస్యమైనటువంటి దానిని, దేవుని యొక్క మాటను, లేకపోతే దేవుని యొక్క ఉద్దేశాన్ని, క్రీస్తు యొక్క ప్రాముఖ్యతను తెలియచేయడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. కాబట్టి నేను బోధింపవలసినటువంటి విధముగానే ఆ మర్మమును వెల్లడిపరుచున్నట్లు అంటున్నాడు. బోధింపబలిసినటువంటి విధముగానే బోధించడానికి, అది వెల్లడి చేయడానికి, వాక్యము చెప్పడానికి అనుకూలమైన సమయము దయచేయమని దేవుణ్ణి ఏమన్నాడు? ప్రార్థన చేయండి అంటున్నాడు. ఒక సేవకుని కొరకు ఏ విధంగా మనం ప్రార్థించాలి? ఒక సేవకుని కొరకు ప్రార్థించాల్సినటువంటి అవసరం ఏముంది ప్రత్యేకించి అంటే, ఆ సేవకుడు వాక్యాన్ని అందించాలి, సువార్తను అందించాలి, దేవుని యొక్క ఉద్దేశాలను ప్రజలకు తెలియజేస్తూ పాపములో బ్రతుకుతున్న వారిని ప్రభు వైపు మళ్ళించాలి. మరి అలా మళ్ళించాలంటే అదేమైనా చిన్న కార్యమా? అదేమైనా చిన్న పనా? ఎంత కష్టపడాలో అంతే కదా. మరి ఒక ఇంటి యజమాని సరైనటువంటి స్థితిలో బాగుండాలి, ఆరోగ్యంతో ఉండాలి, మంచిగా ఉండాలి అంటే ఏం చేయాలి? ఆ ఇంట్లో ఉన్నటువంటి వారు ఇంటి యజమానిని సరిగా చూడాలా వద్దా? చూసుకోవాలా? ఇంటి యజమానిని సరిగా చూడకపోతే ఇల్లు పాడవుతుంది కదా. కనుక నువ్వేదో పట్టుకొస్తావు, నేను ఏదో వండుతాను అంటే అది కాదు కదా. అది అసలు కానే కాదు కదా. ఈరోజు పేపర్లో వేసాడు, ఒక ఆయన తన భార్యను ముక్కల కింద నరికి పక్కన పెట్టి తెల్లవార్లు కూర్చుని చర్మమంతా ఒలిచాడంట. ఎవరిని? భార్యని. ఇంతకీ ఎందుకు ఒలిచాడు, ఎందుకు ఆ పని చేశాడు అని అంటే, పనిలోకి వెళ్ళొచ్చాడు. పనిలోకి వెళ్ళొచ్చిన తర్వాత ఇంటికి రాగానే అన్నం పెట్టమన్నాడు. అన్నం లేదంది, వండలేదందంట. పని చేసి ఇంటికి వచ్చాడు. పని చేసినోడికి ఏమవుతుంది? సాధారణంగా ఆకలేస్తుంది కదా. ఆ ఆకలి మీద ఉన్న వాడికి ఆహారం పెట్టలేనందుకు కోపం వచ్చి కొడవల్లాంటిది తీసుకుని చేతులు, కాళ్ళు, మెడ అన్నీ నరికి పడేశాడు. అన్నీ నరికి పడేసి అప్పుడు కూడా కోపం తీరక తెల్లవార్లు కూర్చుని చర్మం అంతా ఒలిచేసాడట. పొద్దున్నే లేచి ఇంటి వాండర్ని కేకేసి మా ఆవుని చంపేసి చర్మం అంతా ఒలిచని తెలుసా అని చెప్పాడట. ఎవరికి? ఇంటి వాండర్కి. వాడు గగ్గోలు ఎత్తిపోయి భయమేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేశాడు. మీరు ఆలోచించాలి, ఒక మనిషి ఒక వికృతమైనటువంటి కీడలకు అలవాటు పడిపోయి భయంకరమైన పాపములో మగ్గుతూ ఆ శాపంలోనే బ్రతుకుతూ నా జీవితం ఇదే అని చనిపోతూ వెళ్ళిపోతూ నరకానికి వెళ్ళిపోతున్నటువంటి ఆత్మల రక్షణను కొనసాగించడానికి దేవుడు కాపరిని ఏర్పాటు చేశాడు. అంతేకాదు, ఎవరైతే రక్షణ భాగ్యమును సంపాదించుకున్నారో, రక్షింపబడినటువంటి వారు సరైనటువంటి రీతిలో కొనసాగించడానికి, వారి రక్షణను కాపాడుకోవడానికి, దైవికంగా వాళ్ళు ఎదగడానికి ఒక సేవకుని దేవుడు ఏర్పాటు చేశాడు. కనుక ఒక విశ్వాసిగా సేవకుని కొరకు ప్రతిరోజు ప్రార్థించాలి. మన ప్రాంతంలో, మన ఏరియాలో మన ఎంతమంది ఉన్నారో, ఎక్కడెక్కడ ఎవరెవరు ఉన్నారో, ఏ ఏ పనులు చేస్తున్నారో వాళ్ళందరి కొరకు ప్రార్థించాలి. ప్రభువా, నీ సేవకుడు పని చేస్తున్నాడు, ఆ పనిని ఆశీర్వదించండి, సరైనటువంటి రీతిలో పని చేయగలిగే స్థితిని ఇవ్వండి, దైవికమైనటువంటి చక్కటి ఆలోచనలు ఇవ్వండి, పని చేయడానికి తగిన సామర్థ్యాన్ని ఇవ్వండి, ప్రభువా నీ దాసుని మీరు కనికరించండి అని ప్రతిరోజు ప్రార్థించాలి. ఎప్పుడెప్పుడు? ప్రతిరోజు. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక చూడండి ఒకసారి, 5వ అధ్యాయం 12వ వచన భాగాన్ని చదవండి. 5:12 చదవండి. మరియు సహోదరులారా, చదువునైనా, మీలో ప్రయాసపడుతూ ప్రభువునందు మీకు పైవారయుండి మీకు బుద్ధి చెప్పు వారిని మన్నన చేసి వారి పనిని బట్టి
వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఏం చేయాలంటున్నాడు? ఎంచబట్టినాడు. మీలో ప్రయాసపడుచు ప్రభువునందు మీకు పైవారయుండి మీకు బుద్ధి చెప్పు వారిని మనన చేయండి. వారికి మంచి చేయండి. మీ కొరకు వారు ప్రయాసపడుతున్నారు. వారి పనిని బట్టి వారిని ప్రేమతో మీరు ఏం చేయాలి? ఘనముగా ఎంచాలి అన్నాడు. మరి దేవుని యొక్క ప్రేమను పంచిపెడుతూ నిజముగా దేవుని యొక్క సేవను కొనసాగిస్తూ దేవుని చిత్తాన్ని తెలుసుకుని ఒక వారధిలాగా, ఒక వంతెనలాగా, లేదంటే ఒక మధ్యవర్తి వలె దేవునికి విశ్వాసికి మధ్యన ఉండి సేవను కొనసాగిస్తున్నటువంటి వారి కొరకు మరి మనం ప్రార్థించాలా వద్దా? వారిని మనన చేయమన్నాడు, వారిని గౌరవించమన్నాడు, వాళ్ళని ప్రేమించమన్నాడు. మరి ఆ విధంగా ఒకవేళ మనం చేయకపోతే అది కూడా చెప్పాలంటే పాపమే అవుతుంది కదా. పాపమే అవుతుంది కదా. మరి సేవకుని కొరకు చేస్తున్నారా పని చేస్తున్నారా? చేయట్లేదా అమ్మా? చేయాలి కదా. ఒక విశ్వాసి కొరకు సేవకుడు ఎలాగైతే ప్రయాసపడుతున్నాడో ఒక విశ్వాసి సేవకునికి కొరకు కూడా ఆ విధంగానే ప్రయాసపడి కష్టపడి పని చేయాలి. మరొక మాట కూడా జ్ఞాపకం చేస్తాను ఒకసారి. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 7వ వచన భాగాన్ని చూడండి. మీకు దేవుని వాక్యము బోధించి మీ పైన నాయకులుగా ఉన్నవారిని జ్ఞాపకం చేసుకోండి అంటున్నాడు. మీకు దేవుని వాక్యమును బోధించేవాళ్ళు, మీ పైన నాయకులుగా ఉన్నవారిని మీరు ఏం చేయాలా? జ్ఞాపకం చేసుకోవాలి. సాధారణంగా సేవకుడు ఎప్పుడెప్పుడు గుర్తొస్తాడు? ఎక్కువ మందికి ఎప్పుడు గుర్తొస్తాడో తెలుసా సేవకుడు? చెప్పండి. కష్టాలు వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు తలుసుకుంటారు. ఇంకా చెప్పండి మరి. మాట్లాడరే? పెళ్ళిళ్ళప్పుడు ఎవరు గుర్తొస్తారు? సేవకుడు గుర్తురాడప్పుడు బేపనుడా? ఎవరైనా చనిపోయినప్పుడు, ఎవరైనా పుట్టినరోజు అయినప్పుడు, ఎవరైనా పెళ్లి రోజు అయినప్పుడు కదా, ఎవరైనా ఇల్లు కట్టుకుంటున్నప్పుడు. మాట్లాడరే? ఆయా సందర్భాలు అప్పుడు మాత్రమే సేవకుడు జ్ఞాపకం వస్తూ ఉంటాడు. మరి మిగతా రోజుల్లో ఏమైనట్టు? కొంతమందికి రాత్రి ఆయన వాక్యం చెప్తూ అంటున్నారు ప్రేమరాజు గారు, కొంతమంది అతిథులుగా ఉంటారంట. అతిథులుగా సంఘాలకి అతిథులుగా ఉంటారంట. అంటే అతిథులుగా అంటే అతిథి ఎప్పుడెప్పుడు వస్తాడు? అతిథి అంటే చుట్టం కదా. చుట్టం ఎప్పుడెప్పుడు వస్తాడు? అప్పుడప్పుడు వస్తాడు. వీళ్ళు అతిథులు అంటే ఎప్పుడో సంవత్సరానికో నెలకో. కొంతమంది విఐపీలు ఉంటారన్నమాట. వాళ్ళైతే సంవత్సరానికి ఒకసారే కనపడతారు. సేవకుని కూడా అప్పుడే చూస్తారు. అసలు మనం చేయాల్సిన పని అది కానే కాదు. ప్రతి సందర్భంలోనూ దేవునికి, సేవకునికి, విశ్వాసికి ఒక ఉన్నతమైనటువంటి సందర్భం. దేవుని యొక్క మహిమను చూస్తూ దేవుని కొరకు పనిచేస్తూ ఉన్నటువంటి వారిని ఎప్పుడు గుర్తుపెట్టుకుంటూ ఉండాలి. అక్కడ మాట అదే కదా, మీ పైన నాయకులుగా ఉన్నవారిని మీరు ఏం చేయాలా? జ్ఞాపకం చేసుకుని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించండి. వారి కొరకు ప్రార్థించడమే కాదు, వారి విశ్వాసమును కూడా అనుసరించబట్టినాడు. ఒక విశ్వాసికి చిన్న ఇబ్బంది ఎదురైతే, చిన్న కష్టం వస్తే ఎవరికి జ్ఞాపకం చేసుకుని ఎవరికి చెప్తాం? అమ్మా అలాగే అటు వచ్చాయి, లేకపోతే ఇటు వచ్చాయి, అక్కడ ఇరుగ్గా ఉంది కదా. ఒక విశ్వాసికి ఏదన్నా కష్టం కలిగినప్పుడు సంఘ సహవాసానికి వచ్చి జ్ఞాపకం చేసి చెప్తాం. అది కామన్గా.
అదే సేవకుడు ఎంతమంది కష్టాలు వినాలి? మాట్లాడారు బీచిపోయారు మళ్ళీ, చూసారు? ఒక సేవకుడు ఎంతమంది కష్టాలు వినాలి? సేవకుడికి ఎన్ని కష్టాలు ఉంటాయి? అసలు ఎన్ని కష్టాలు ఉంటాయి ఎలా చెప్తావు? ఏయ్ ఎందుకు అలా కూర్చున్నావు అన్నాను ఇప్పుడు ఆవిడకి కోపం వచ్చింది. నువ్వు ఇలా ఎందుకు వెళ్ళావు అన్నాను, ఈవిడికి కోపం వచ్చింది. నువ్వు అటెందుకు తిరిగి ఇటు తిరుగు అన్నాను, ఆవిడికి కోపం వచ్చింది. ఇప్పుడు ఇంతమంది కోపాలు రాగానే ఇంతమంది మూతులని నువ్వు పక్కకి వెళ్ళిపోతే ఇప్పుడు వీళ్ళందరినీ మళ్ళీ చక్కబెట్టాలి. నువ్వు ఆ గ్లాస్ ఎందుకు ముట్టుకున్నావు అన్నావు, కోపం వచ్చింది. నువ్వు ఆ లైట్ ఎందుకు ఆపేసావు అన్నావు, కోపం వచ్చింది. అంటే చీటికి మాటికి ప్రతి దానికి యుద్ధాలు చేసుకుంటూ గొడవలు పెట్టుకుంటూ ఏది తప్పో ఏది రైటో కూడా చెప్పకుండా, చెప్పనీయకుండా, బోధించకుండా, ఖండించకుండా ఇబ్బందులు పెడుతూ ఉంటే అవన్నీ కూడా అతని యొక్క మైండ్లోకి వెళుతూ ఉంటే ఎంత కష్టమో చూడాలి, ఎంత కష్టమో చూడాలి. భలే ఆశ్చర్యం కదా. ఇప్పుడు ఈ కష్టాల మధ్య వాటన్నిటినీ కూడా నెమర వేసుకుంటూ దేవుడిచ్చిన వాక్యాన్ని చేతపెట్టుకుని మరలా దేవుని వాక్యాన్ని అందించాలి. ఒక పక్క ఇంట్లో శోధన ఉంటుంది, మరో పక్కన ఒంట్లో శోధన ఉంటుంది, మరో పక్కన వీధిలో శోధన ఉంటుంది. ఇన్నిటి మధ్యలో నలిగిపోతూ ఉంటే ఇప్పుడు మరి ఆ సేవకుడు ఏమవ్వాలా చెప్పండి? బతకాలా, చచ్చిపోవాలా? మరి అంత భయంకరమైనటువంటి పరిస్థితిలో కూడా సేవకుడు ఏం చేస్తున్నాడు అనంటే విశ్వాసిని బలపరుస్తూ దేవుని చిత్తానుసారంగా అతను ఎదగడానికి ప్రయాసపడుతూ అంత బలహీనతలో కూడా తన ప్రియమైనటువంటి దేవుని బిడ్డలను బలపరుస్తూ ఉన్నాడు. మరి ఇప్పుడు ఇలాంటి సేవకుని కొరకు ప్రార్థించాలా వద్దా చెప్పండి? ప్రార్థించాలా వద్దా? ఈ మాట అలాగే ఉంచుకొని పౌలు గారు చెప్పినటువంటి సంగతిలోకి ఒకసారి చూద్దాం. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం. ఒక సేవకుడిగా ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాడని చెబుతూ ఉన్న పరిస్థితుల్లో చాలాసార్లు మనం చదువుకుంటాము, కానీ సందర్భానికి కూడా అది చాలా అవసరం. చూడండి ఒకసారి 24-25 దగ్గర నుండి 11:24 నుండి. యూదుల చేత 5 మారులు ఒకటి తక్కువ 40 దెబ్బలు ఎందుకు తిన్నాడు పౌలు గారు? ఎవరి కోసం? దేవుని యొక్క వాక్యాన్ని చేతబట్టుకుని అన్ని జనుల మధ్యకు, యూదులైన వారి మధ్యకు వెళ్ళి దేవుని యొక్క సువార్తను అందించినందుకు అతనిని ఏం చేశారంట? లూది అమ్మ వింటున్నావా? విను, నువ్వు ఏం కదపొద్దు. ఏం చేశారంట? ఆయన్ని ఒకటి తక్కువ 40 దెబ్బలు 5 మార్లు కొట్టారు. ఒక సేవకుడు దేవుని యొక్క వాక్యాన్ని చేత పట్టుకుని చెప్పడం వల్ల అన్ని దెబ్బలు తినాల్సి వచ్చింది. ఎందుకు అలా చేసావంటే నీ కోపం వచ్చేస్తుంది, నిన్నేమనకూడదు, ఉండమంటావా పొమ్మంటావా అని అంటారు. ఇలాగైతే నేను చర్చికి రాను అని అంటారు. మళ్ళీ అవన్నీ తట్టుకోవాలా? నన్ను ఇంత మాట అన్నాడు, నేను ఎందుకు రావాలా చర్చికి అని మూతు ముడుచుకుని ఇంటికాడే కూర్చుంటారు. మళ్ళీ సేవకుడు వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళు మళ్ళీ బతిమాలాలా? ఎవరి కొరకు చేయాలి ఇదంతా? ఎందుకొరకు చేయాలా? అర్థమవుతుందా? దేని కొరకు ఇదంతా చేస్తున్నాడు పౌలు గారు? దేవుని ప్రేమను బట్టి క్రీస్తు యొక్క సువార్తను అందించుట కొరకు ఇది చేశాడు. అదే విషయాన్ని చేతపట్టుకుని సేవకుడు చేయాలా? ముమ్మారు బెత్తములతో కొట్టబడ్డాను, ఒకసారి రాళ్లతో కొట్టబడ్డాను, ముమ్మారు వాన పగిలి శ్రమపడ్డాను, ఒక రాత్రింబగళ్ళు సముద్రములో గడిపి తిని, అనేక పర్యాయములు ప్రయాణాలలో నదుల వలన ఆపదల, దొంగల వలనైనా ఆపదలు. ఏంటి ఇవన్నీ? ఎందుకు ఈ ఆపదలు ఈయనకి? దేని కొరకు అనంటే దేవుని పని కొరకు. ఏదో ఒక రకంగా ఒక ఆత్మను రక్షించి ప్రభు దగ్గరకు నడిపించాలనేటువంటి తపన వల్ల. ఆ కింద మాట, నా స్వజనుల వలన ఆపద, అన్యజనుల వలన
గొప్పదా? నా స్వజనులు అంటే నా ఇంట్లో వాళ్ళు అని అంటాడు. అంటే ఇంట్లో వాళ్ళు అంటే తన సొంత జనాంగంలో ఉన్నటువంటి వాళ్ళు. మీలో ఎంతమంది కోపం వస్తుందో మరి నా మీద? ఎంతమందికి వస్తుందో కోపం? కోపం వస్తే ప్రార్థన చేస్తారేటి? ఇక కోపం వస్తే ప్రార్థన చేస్తారా అసలు? నేను చేయనా? ఎందుకు చేయాలా? ఎందుకు చేయాలా? మరి మీకు నా మీద కోపం వస్తే మీరు ప్రార్థన చేయరు కదా. మీ మీద కూడా సేవకుడిగా నేను కూడా కోపం పెట్టుకుంటే నేను మీ కొరకు ప్రార్థన చేయగలుగుతానా? చేయగలుగుతానా? అప్పుడు మీరేమవుతారు? ముఖం మీద కొట్టిన ఉమ్మూసిన పౌలు గారు వాళ్ళ కొరకు ప్రార్థన చేశాడు. అంటే సేవకుడు ఇంత ప్రయాసపడుతున్నాడని ఒక విశ్వాసిగా ముందు నీకు అర్థం అవ్వాలా. నా కొరకు నా సేవకుడు, నా దేవుని సేవకుడు ఒక పనివాడిగా ఇంత కష్టపడుతున్నాడు. ప్రభువా, నీ సేవకుని దీవించు నాయన, బలపరుచు నాయన. ప్రార్థన చేసావు ఎప్పుడన్నా మరి? సేవకుని కొరకు, ఏ సేవకుని కొరకైనా, ఏ విశ్వాసి అయినా దేవుడు ఏర్పాటు చేశాడు కనుక నీ సేవకుని కొరకు నువ్వు అనుదినం ప్రార్థించాలి. నీ సేవకుని కుటుంబం కొరకు కూడా నువ్వు ప్రార్థించాలి. ప్రభా, నీ సేవకునికి ఏం కొదువు ఉందో, ఏ ఇబ్బంది ఉందో, ఏ కష్టం ఉందో నీ సహాయాన్ని అందించండి అని ప్రార్థించాలి. పౌలు గారు ఇన్ని శ్రమలలో, ఇన్ని ఆపదలలో కూడా ఆయన చెప్తున్న మాట సందర్భానుసారంగా ఎంత బాగుందో చూడండి ఒకసారి. 27 ప్రయాసముతోనూ కష్టములతోనూ తరచుగా జాగరణములతోనూ ఆకలి దప్పులతోనూ తరచుగా ఉపవాసములతోనూ చలితోనూ దిగంబరత్వముతోనూ ఒంటిని అన్నాడు. ఇన్ని బాధలు నేను పడుతున్నాను, ఇన్ని విషయాల్లో నేను ఇబ్బంది పడుతున్నాను, ఇలా ఉన్నాను అని చెప్తున్నాడు. అక్కడక్కడ కొంతమంది నోరు తెరిచి ఏవేవో చెప్తూ ఉంటారు, కానీ చాలామంది చెప్పరు. అయినా సరే చూడండి అన్నాడు, ఇవియుగాక సంఘములను గూర్చి చింతయు కలదు. చూడండి ఏముందంటే ఆయనకి సంఘములను గూర్చిన చింత. ఒక సంఘములో ఉన్న వారిని రక్షించడానికి, వారిని కాపాడడానికి, వారిని దేవునికి అప్పగించడానికి, దేవుని చిత్తానుసారంగా వారిని పెంచడానికి ఎంత ప్రయాసపడాలో సేవకుడు. అటువంటి సేవకుని కొరకు ప్రార్థించాల్సినటువంటి అవసరత లేదా మరి? నన్ను ఇంత మాట అన్నాడు, నేను చేయను అని మనసులో అనిపిస్తుందా? బాగా పౌరుషం వస్తుందా? వస్తుందా? అందుకే అప్పుడప్పుడు మన జీవన విధానం, మన పాత రోత జీవితం, ఒకప్పుడు మనం బ్రతికిన విధానం గుర్తు చేసుకుంటే అప్పటికిప్పటికి ఏం తేడా ఉందో, ఎలా ఉన్నామో, దేవుడు ఎంత మేలు చేశాడో మనకు అర్థమవుతుంది, మనకు తెలుస్తుంది. ప్రతి సందర్భంలో కూడా దేవుడు కనబడతా ఉంటాడు. సంఘమును గుర్చిన చింత సేవకునికి ఉంటే సేవకునికి అవసరమైనటువంటి స్థితిని ఇవ్వడానికి దేవునిని బ్రతిమాలుకోవాల్సిన బాధ్యత సంఘానికి ఉంది. కనుక హెబ్రీ పత్రికలో 13:7 ఏమంటున్నాడు? మీరు దేవుని వాక్యమును బోధించి మీ పైన నాయకులుగా ఉన్నవారిని మీరు ఏం చేయాలా? జ్ఞాపకం చేసుకోవాలి. వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించాలి. వారి విశ్వాసమును ఎలాగ అనుసరించాలి? ఒక సేవకునిగా వారి కొరకు ప్రార్థించడమే కాదు, వారి విశ్వాసం ఎలా అనుభవించాలి, ఎలా తెలుసుకోవాలి అంటే భలే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎందుకంటే పౌలు గారిని వెంబడించిన వాళ్ళు పౌలులాగా తయారవుతారు, పేతురు గారిని వెంబడించిన వాళ్ళు పేతురు గారిలాగా అవుతారు. ఒకవేళ ఇస్కరియోతు యోధాని వెంబడిస్తే వాళ్ళు ఏమవుతారు? వాడు ఎలాంటోడు చెప్పండి? వాడు ఎలాంటోడు? ధనాన్ని ప్రేమించినవాడు, దేవునికి విరుద్ధంగా బ్రతికినవాడు, ప్రభువు పక్కన ఉన్నప్పటికీ కూడా తన యొక్క ఆలోచన విధానం అసలు మారలేదు. అది దౌర్భాగ్యం. కనుక మనలో కూడా అలాంటి ఇస్కరియోతు యూదాలు ఉన్నారంటారా, లేరంటారా? పోనీ లేరు అని ఏమైనా ఖచ్చితంగా చెప్పగలుగుతామా?
ఆలోచించాలి. కనుక నువ్వు వెంబడించేటువంటి నీ సేవకుడు ఏ స్థితిని కలిగి ఉన్నాడో అది తెలుసుకోవాలి. ఒకడు ఒక చిన్న ఫోటో పెట్టాడు. ఏంటనంటే ఒక విశ్వాసి వచ్చి, అయ్యా పాస్టర్ గారు నాకు దెబ్బ తగిలింది, నాకు ప్రార్థన చేయండి అంటుంది. కానీ ఆ సేవకుడు వెనకాల చూస్తే అప్పటికే చాలా కత్తులు గుచ్చిపోయి ఉన్నాయి, చాలా దెబ్బలు పడిపోయి ఉన్నాయి. ఒళ్ళంతా కూడా దెబ్బలే, ఒళ్ళంతా పోట్లే, ఒళ్ళంతా కత్తులతో నిండిపోయి ఉన్నాయి. కానీ ఎదురుకున్న విశ్వాసికి నవ్వుతూ ఈ సేవకుడు ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. అంటే ఒక విశ్వాసిగా నిన్ను నిలబెట్టడానికి సేవకుడు ఇంత ప్రయాసపడుతున్నాడు. నీకు మొరపెట్టడానికి, నీకు ప్రార్థించడానికి సేవకుడు ఇంత కష్టపడితే ఆ సేవకుని కొరకు కొన్ని నిమిషాలైనా ప్రార్థన చేయలేవా? చేసావా? కనీసం ఎప్పుడైనా హృదయపూర్వకంగా ప్రభా సేవకుని దీవించు నాయన. సార్వత్రిక సంఘంలో ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ కూడా అనేకమైనటువంటి సేవకులు ఉన్నారు. ఇప్పటికీ కూడా కొన్ని ప్రాంతాల్లో తినడానికి తిండి లేకుండా పనిచేసే వాళ్ళు ఉన్నారు. కనీసం కాళ్ళకు చెప్పులు కూడా లేకుండా పనిచేసే వాళ్ళు ఉన్నారు. ఇంకా చాలా ప్రాంతాల్లో ఉండడానికి సరైనటువంటి నివాసము కూడా లేకుండా పనిచేసే వాళ్ళు ఉన్నారు. మన బాధ్యత వారందరి కొరకు మనం ఏం చేయాలా? ప్రార్థించాలి. పౌలు గారు వారి యొక్క జీవితంలో అందరి కొరకు ప్రార్థించాడా లేదా? అమ్మా, అందరి కొరకు ప్రార్థన చేశాడు. చూడండి ఒకసారి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం, 2 కొరింథీ 1వ అధ్యాయము 10వ వచన భాగం చదవండి ఎవరైనా. అట్టి గొప్ప మరణము నుండి మమ్మను తప్పించెను, ఇక ముందుకును తప్పించును, మరియు మా కొరకు ప్రార్థన చేయుట వలన మీరు కూడా సహాయము చేయుచుండగా ఆయన ఇంకనూ ముందుకును మమ్మను తప్పించునని ఆయన యందు నిరీక్షణ గలవారై ఉన్నాము. అందువలన అనేకుల ప్రార్థన ద్వారా మాకు కలిగిన కృపావరము కొరకు అనేకుల చేత మా విషయమై కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబడును. ఏం చేస్తున్నాం? అనేకుల ప్రార్థన వలన మేము ఏం చేసాము? మేమేమైపోయామంటే తప్పించబడ్డాము అంటాడు. అనేకులు మా కొరకు ప్రార్థన చేశారు, ఆ ప్రార్థన వల్ల మేము తప్పించబడ్డాము అంటాడు. కనుక ఒక విషయాన్ని జ్ఞాపకం చేసేది ఏంటంటే, సేవకుడుకు పని చేయాలా, సువార్త కొరకు ప్రయాసపడాలా, సంఘమును దేవుని యొక్క వాక్యము చేత పోషించాలా. కనుక ఇన్ని పరిస్థితులు సేవకుడు చేస్తున్నప్పుడు ఆ సంఘమంతా కూడా సేవకుని కొరకు ప్రార్థించాలి. అంతేకాదు అనేకమైనటువంటి సేవకులు ప్రపంచవ్యాప్తంగా పనిచేస్తూ ఉన్నారు. దుష్టుడు కూడా ప్రపంచవ్యాప్తంగా పనిచేస్తున్నాడు. ఇలాంటి పరిస్థితుల మధ్య మనము ప్రతి వారి కొరకు ప్రార్థించాలి. ఒకవేళ మనకు తెలుసున్న వారైతే పేరు పెట్టి వారిని ప్రార్థిస్తాము. ఒక తెలియని వారైతే ప్రభా సేవ చేస్తున్న ప్రతి వారిని మీరేం చేయాలా? వారిని రక్షించండి, వారిని కనికరించండి. నీ మంచి వాక్యమును చేత పెట్టుకుని చక్కగా వారు ప్రవర్తిస్తూ అనేకులకు దేవుని యొక్క వాక్యమును అందించి నీ వైపు వారిని నడిపించినట్లుగా వారికి మీ యొక్క సహాయమును అందించండి అని ప్రార్థించాలి. అంతేకాదు సువార్త మహిమ కొరకు, సువార్తను ప్రకటించుట కొరకు మార్గమును సరళము చేయమని కూడా ప్రార్థన చేయాలి. సువార్తను ప్రకటించుటకు, దేవుని యొక్క వాక్యమును వారికి అందించడానికి తగినటువంటి మంచి శ్రేష్టమైన సమయం కావాలని కూడా ప్రార్థించాలి. ఓకేనా? క్షమాపణ కొరకు మనం ప్రార్థించాలి, గర్భఫలం కొరకు మనము ప్రార్థించాలి, ప్రతి సంగతిలోనూ కూడా ప్రార్థించాలన్న సంగతి మనకు అర్థమైంది. కానీ ఇదొక్కటి కూడా మనం మర్చిపోతున్నాం. కనుక సేవకులందరి కొరకు మనము ప్రార్థించాలి. ప్రభువు, శిష్యులు అందరూ కలిసి వారి వారి జీవిత కాలాలలో ప్రతి సందర్భంలో కూడా ప్రార్థన చేశారు. అంతేకాదు యేసుక్రీస్తు ప్రభువారు కూడా పగలస్తమాను సువార్త చేస్తూ
రాత్రి అంతా కూడా ఆయన ఏం చేశారని ఉంది వాక్యంలో, ఆయన ప్రార్థన చేశారు. అంటే ప్రార్థన సేవకుడు ఒక్కడే చేసేది కాదు, మరి ఎవరెవరు చేయాలి చెప్పండి? సంఘమంతా చేయాలి. ఇది సేవకునికి సంబంధించింది కాబట్టి మాకు అవసరం లేదు, అందరూ ప్రార్థన చేయండి ప్రార్థన చేయండి ప్రార్థన చేయండి అంటారు, కానీ ప్రార్థన చేయాల్సినటువంటి విషయమే మర్చిపోతారు. చివరిగా ఒక మాట చెప్పి ముగిస్తాను. తెస్సలోనికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 1 నుండి చదువుదాం. తెస్సలోనికి 2వ పత్రిక 3వ అధ్యాయము 1 నుండి. తుదకు సహోదరులారా, మీలో జరుగుచున్న ప్రకారం ప్రభు వాక్యము శీఘ్రముగా వ్యాపించి మహిమపరచబడు నిమిత్తమును అన్నాడు. చూడండి, ప్రభు వాక్యము శీఘ్రముగా వ్యాపించాలి. ఎవరు ముందుకు వెళ్ళాలి బాగా అంటే దేవుని యొక్క వాక్యం వెళ్ళాలి, అందరికీ అర్థం అవ్వాలి అది. ఆ తర్వాత మేము మూర్ఖులైన దుష్ట మనుషుల చేతిలో నుండి తప్పింపబడు నిమిత్తమును మా కొరకు ఏం చేయాలి? మీరు ప్రార్థించాలి. ఎంతమంది మూర్ఖుల మధ్యలో సేవకులు నలిగిపోతూ ఉన్నారు, ఎంతమంది మధ్యలో ఎంత భయంకరమైనటువంటి స్థితులు కలిగి ఉన్నాయో. చాలా చోట్ల గొడవలు, కొట్లాట్లు, ఇబ్బందులు, దేవునికి వ్యతిరేకమైనటువంటి తీర్మానాలు. మొన్న కూడా మీకు ఒక వీడియో పంపించాను, ఆ సేవకుడిని పట్టుకుని ఎలా కొడుతున్నారో చూశారు కదా మీరు. కనుక సువార్తను అందిస్తూ ఉంటే ఇబ్బందికరమైన పరిస్థితులు. పౌలు గారు అంటాడు, దేవుని వాక్యం శీఘ్రముగా వ్యాపించాలి, దేవుని వాక్యం మహింపరచబడాలి. అంతేకాదు మూర్ఖులైన దుష్ట మనుషుల చేతుల్లోంచి మేము తప్పించబడాలి. కాబట్టి మీరు మాకు ఏం చేయాలి? ప్రార్థించండి. మీ ఆస్తిపాస్తులన్నీ కాదని అడుగుతలేదు, మా కొరకు మీరు ఏం చేయండి? ప్రార్థన చేయండి. సంఘానికి ఒకరినొకరు చేసుకునే బాధ్యత, అది బాధ్యత. అందరి కొరకు సేవకుడు ప్రార్థించాలి, అందరూ సేవకుని కొరకు ప్రార్థించాలి. ఆ కుటుంబంలో ఉన్న పరిస్థితులు ఏంటో గ్రహించాలి, అర్థం చేసుకోవాలి. ఒకవేళ దేవుడు ఏదైనా ఒకవేళ లోపాన్ని ఎత్తి చూపించినా, లేదంటే ఏదైనా ఒక ఇబ్బందిని ఎత్తి చూపించినా అదేంటో మనం తెలుసుకోవాలి. దానిని బట్టి అవసరమైతే మనం ఏదైనా సహాయం చేయగలిగితే సహాయం చేయాలి. దేవుని వాక్యాన్ని బట్టి మాకెందుకులే అని ఎప్పుడూ అనుకోకూడదు. ఎప్పుడైనా చూడండి, ఒక కుటుంబంలో ఉన్నప్పుడు లేదంటే సంఘంలో ఉన్నప్పుడు ఎవరైనా బలహీనంగా ఉంటే వెంటనే సేవకుడు దాన్ని ఆలోచిస్తాడు, అర్థం చేసుకుంటాడు, వాళ్ళ మనస్తత్వాలు ఏంటో తెలుసుకుంటాడు. అలాగే విశ్వాసులుగా మనం కూడా అది తెలుసుకుని ప్రవర్తించాలి. ఇది నాది అనేటువంటి భావన కాకుండా ఇది మనది, మాది అనేటువంటి భావం కలిగి ఒకే కుటుంబంగా కలిసి ఉంటేనే మనం అది చేయగలుగుతాం, లేకపోతే చేయలేం. నువ్వెవరవో నేనెవరవో అంటే అది వేరే వేరే భావాలు వచ్చేస్తాయి అక్కడి నుంచి. కుటుంబంలో వేరు వేరు వాళ్ళు విత్తులు ఉంటారా? అందరూ ఒకటే ఉంటారా? అందరూ ఒకటే అనుకుంటారా, వేరు వేరు అనుకుంటారా? మీ అమ్మాయి అంటే నీకు కోపం వచ్చింది, 2 దెబ్బలేసి బయటకు గెంటేసావు, మళ్ళీ సరే మళ్ళీ అమ్మాయి ఎక్కడికి వస్తుంది? నీ కూతురు మళ్ళీ ఇంట్లోకి వస్తుంది. ఎందుకు వచ్చింది? నీ కుటుంబం కాబట్టి. కానీ దేవుని సంఘం కూడా అలాంటిదే. ఆ సంఘానికి సేవకుడు ఎంత ముఖ్యమైన వాడో సంఘంలో ఉన్న ప్రతివారు కూడా అంత ముఖ్యమైన వాళ్ళే. కనుక అందరము దేవుని బిడ్డలం కనుక మనం ఏం చేయాలంటే ఒకరిని కొరకు ఒకడు ఏం చేయమంటున్నాడు దేవుడు? ఒకరిని కొరకు ఒకరు ప్రార్థించాలి. చివరిగా మాట చెప్పి ముగించేస్తాను. చూడండి ఒకసారి హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 24వ వచన భాగం. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ప్రభు యొక్క రాకడ సమీపించిన కొలది కూడా మరి ఎక్కువగా అలాగు చేయొచ్చు ప్రేమ చూపుటకు సత్కార్యములు చేయుటకు ఒకరినొకడు పురుకొల్పుకోండి అన్నాడు. అంటే ఏ విషయంలోనైనా సరే ఒకరి కొరకు ఒకరు ప్రార్థించుట, పురుకొల్పుకొనుట, దేవుని చిత్తానుసారంగా బ్రతుకుట, ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయుట, ఇవి మనం చేయాల్సినటువంటి సంగతులు. అలాగే యాకోబు పత్రిక 5వ అధ్యాయం, యాకోబు పత్రిక 5వ అధ్యాయం అక్కడ కూడా ఉన్నటువంటి ఒక మంచి మాట 16వ వచనంలో,
మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయండి అనే మాట. అంటే ఒకరి కొరకు ఒకరు, ఇటు సేవకుని కొరకు విశ్వాసులు, విశ్వాసుని కొరకు సేవకులు, అందరూ కలిసి సంఘం కొరకే కాదు, సేవకుని కొరకే కాదు, మన చుట్టూ ఉన్నవారి కొరకు కూడా మనం ప్రార్థించాలి. వాక్యము శీఘ్రముగా వ్యాపించాలి. అలాగే దుష్ట సంబంధమైన మనుషుల నుండి తప్పించబడాలి. అనేకులు రక్షింపబడి సంఘములో చేర్చబడాలి. కనుక సేవకుని కొరకు ప్రార్థించగలిగే ప్రియమైన బిడ్డలుగా ఉండాలని కోరుతూ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. అందరం కలిసి కొన్ని నిమిషాలు ప్రార్థన చేద్దాం.